నిజానికి ఒక క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం? నిజమే కదా. మీకు కూడా ఒక ప్రశ్న రావచ్చు, క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు? నిజమే, క్రైస్తవులు ఈ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేషన్ అంటే యేసుక్రీస్తు మన కోసం పుట్టి ఉన్నాడమ్మా. 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం భూలోకానికి వచ్చి ఉన్నాడు. మానవుడిగా వచ్చి నిజానికి చూసుకున్నట్లయితే ఏ పాపం చేయకుండా ఆయన నీతిగా బతికాడు. ఈ రోజు బైబిల్ ఏం చెప్తుందనంటే పాపం చేయని వాడు ఎవరు ఉన్నాడంటే ప్రతిదీ వాడు పాపం చేసి ఉన్నాడు. కానా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే పాపం చేయడం వల్ల నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తున్నాడు. నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు నీ నా కోసం వచ్చి ఉన్నాడు. ఈరోజు చూసుకున్నట్లయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు కనుక ఈ పాపం నుంచి విడిపించి మోక్ష మార్గం మనం చేరాలంటే యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు. నిజానికి చెప్పుకోవాలంటే ఒక మోక్ష మార్గానికి మనం ఎలా చేరాలంటే మానవుడిగా మనం భూమి మీద బతుకున్నప్పుడు ఏ పాపము చేయకుండా ఒక మోక్ష మార్గాన్ని ఎలా చేరాలని సత్యం తెలుసుకున్నప్పుడే ఆ మోక్ష మార్గం మనం చేరగలుగుతాము. ఈరోజు చూసుకుంటే మనిషికి మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ సమయం మనది కాదు, ఈ దినం మనది కాదు. కావున మానవుడిగా మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఒక మరణము గురించి ఎవరు మనుషుడు కూడా కాపాడలేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏమి చెప్తున్నాడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మోక్ష మార్గానికి చేరాలంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీ పాపాలన్నీ కడిగి వేసుకోవాలి. ఎప్పుడైతే నీ పాపాలు బతికి ఉన్నప్పుడు కడిగి వేసుకుంటావో అప్పుడే ఒక మోక్ష మార్గానికి చెందుతావని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఏమి చెప్తున్నాడంటే ఈ రోజు వీని కోసం పాపాల కోసం చనిపోయినాడు. ఈ చేతిలో చేసిన పాపాల కోసము ఒక మేకలు గుచ్చబడ్డాయి. చూపిస్తున్న ఒక తలంపుల ద్వారా ఒక పాపాల కోసము ముళ్ళు గీళ్ళ గుచ్చబడింది. పాపం అనగా ఏమి అని అంటే అబద్ధం ఆడడం పాపమే, వ్యభిచారం చేయడం పాపమే, ముఖం చూపు చూపడం పాపమే, ఈ లోకంలో తాకడం పాపమే, సిగేడు గీయడం కూడా పాపమే. ప్రతిదీ కూడా ఈరోజు చూసుకున్నట్లే పాపమే కనిపిస్తుంది. ఈరోజు ఎవరు కూడా నీతిగా బతకట్లేము. సో ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు మన కోసం చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి 3వ రోజు లేచినాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ 3వ రోజు సమాధి లేవబడ్డది. ఈరోజు చూసుకున్నట్లయితే ఏ సమాధి తిరిగి లేవలేదు. ఈరోజు చాలా మంది చనిపోతున్నారు, సమాధి తిరిగి లేదు. పేరు వ్యాధి కావచ్చు, డబ్బు ఉన్నోళ్ళు కావచ్చు, పేరు కావచ్చు, ఎవరు కానీ యేసుక్రీస్తు ఎందుకు లేచినంటే ఆయనలో జీవం ఉన్నది. ఆయన ఎందుకు నిజమైన దేవుడు అయినాడంటే ఆయనలో జీవం ఉన్నది కాబట్టి తిరిగి 3వ రోజు లేచినాడు. నమ్మండి, యేసుక్రీస్తు ఆయన ఎందుకు దేవుడు అయ్యాడు, ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు, ఆయన మన కోసం ఎందుకు తిరిగి లేచాడు. ఇందులోనే ఒక సత్య మార్గం ఉంది, ఇందులోనే నిజమైన దేవుడు అని బైబిల్ స్పష్టంగా ఉంది. నువ్వు తెలుసుకున్నట్లయితే ఒక మోక్ష మార్గానికి చేరుతావు, లేదంటే నరకానికి వెళ్తావు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నా అంటే ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకుండా పంపించినాడు కనుక ఈ మాటలు విని మోక్ష మార్గానికి వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆమేన్.